అయ్యప్ప భక్తులు శబరిమలకు పాదయాత్రగా పోతారు. ఇక కొండగట్టు అంజన్న భక్తులు కొండగట్టుకు పాదయాత్రగా పోతారు. తిరుమల ఎంకన్న భక్తులు తిరుపతికి పాదయాత్రగా పోతారు. శ్రీశైలం మల్లన్న భక్తులు శ్రీశైలంకు పాదయాత్రగా పోతారు. అట్లా పోయే భక్తుల చాలా మంది కోరిక ఒక్కటేనో వల్ల, దేవుడా బాంచన్ తండ్రి అంత సల్లగుండాలి, అనుకున్న కోరికలు నెరవేరాలి అనే ఉంటుంది. కానీ ఇంకొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు దేవుళ్ళకు భక్తులు కాదు, వెండితెర వేల్పులకు భక్తులు అంటారు. వాళ్ళని కలిసేందుకు పాదయాత్రలు చేసుకుంటూ వస్తారు. ఇట్లా అభిమాన హీరోల ఇంటికాడికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చే ట్రెండ్ నడుస్తున్నది కదా ఇప్పుడంతా. ఇక అట్లనే చిన్న ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా చిత్తూరుకి వెళ్ళి కుప్పంకెంచి హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ అన్న ఇంటి దాకా పాదయాత్రకు వచ్చిండ్రు. ఇట్లా ఎన్నో పనులుంటే అవన్నీ ఇడిచిపెట్టుకొని అభిమాన హీరోను కలుసుడే పెద్ద పనిగా పెట్టుకొని ఇంటి వాళ్ళని ఇడిచిపెట్టి ఖర్చులకు పైసలు పక్కకు పెట్టుకొని కాళ్ళకు పొక్కులు వస్తున్నా భరించుకొని ఎండకు వానకు చలికి తట్టుకొని కష్టాలను ఓర్చుకొని అంత దూరం నుంచి వచ్చిన అభిమానులను కలవకుండా వాపసు పంపిస్తే మంచిగా ఉండదని ఎన్టీఆర్ అన్న కూడా ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి వాకిట్ల వాళ్ళని కలిసిండి. ఇట్లా ఇక వాళ్ళు ఫోటో ఇస్తే తీసుకొని ఫోటో దిగిండు. ఇక ఏం చేస్తారు ఏం కథ గిట్ల ఎందుకు వచ్చిర్రు అన్నది ఆయన్ని అరుచుకొని మళ్ళీ వాపసు తోలిండు. ఇక అన్నను చూసిన ఆనందంలో అన్ని మర్చిపోయినామని మురిసిరు ఫ్యాన్స్ కూడా. అయితే అన్న కోసం అంత దూరం నుంచి పాదయాత్రకు వచ్చిన అభిమానం మంచిదే కానీ ఎన్టీఆర్ అన్న లెక్కనే కష్టపడి పేరుకు రావాలి, చేసే పనే బువ్వ పెడుతుంది. ఈ పాదయాత్రలు కడుపు నింపాయని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.